ఏమి చూసి ఓటు అడుగుతావయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మా తండ్రి చనిపోయాడు, ఒక్క ఓటు, ఒక్క ఛాన్స్ అన్నావు. ప్రజలు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. నువ్వు రెండో అవకాశం అడిగేదానికి ఏమి లే. తండ్రి చనిపోయాడు అన్నావు, తల్లిని పార్టీ అధ్యక్షత నుండి తీయేశావు, తల్లిని చల్లని రాష్ట్ర మొదలు తరిమేశావు, చిన్నాన్నను గొడ్లు వేడితో చంపేశావు. గులక రాయికి ఎక్కువ, గొడ్డలి పొట్టకి తక్కువ. నువ్వు నీకు ఓట్లు ఎవరేస్తారో? నువ్వు సీఎం కాదు కదా, కనీసం ఎమ్మెల్యే అవుతావో లేదో ఒకసారి చెక్ చేసుకోమని చెప్తాను. ఆయన ఎట్లో మాట్లాడుకుంటాడు, ఆయన పిచ్చి పరాకాష్ట చేరి అట్లా మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్కరు కూడా టీడీపీ వాళ్ళు అనేది వైసీపీ వంక చూడట్లేదు. వైసీపీ వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మేము సైకిల్ కోటేసి రాష్ట్రం అంతా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. మాతా ఉండే మంచితనము, తెలుగుదేశము, టీడీపీ అంటే తెగింపు, ధైర్యము, పోరాటం కలిగిందే టీడీపీ. కాబట్టి ఆ టీడీపీ పాలనలో సుభిక్షంగా ఉంటారనే ప్రజలందరి నమ్మకము. ఈ రోజు మన ప్రజాస్వామ్యం చల్లగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నే కోరుకుంటున్నారు.